నూతనంగా నీ ఆత్మ ఎలా అవుతుందయ్యా అంటే, ఒకటి క్రీస్తునందు ఉండటం వల్ల. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష? క్రీస్తునందు ఉన్న వారికి జీవము అనుగ్రహింపబడింది. క్రీస్తునందు ఉన్న వారికి పునరుద్ధానము, నీతిమంతుల పునరుద్ధానం అనుగ్రహింపబడి ఉన్నది. సో నువ్వు క్రీస్తునందు ఉన్నావు అంటే నువ్వు నూతన సృష్టిగా ఉన్నావు. ఇప్పుడు చాలా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ముమ్మారు ఆ సింహాల భవనంలో ఉన్న ప్రార్థన చేస్తున్నాడు, కష్టాల్లో ఉన్న ప్రార్థన చేస్తున్నాడు, సంతోషంలో ఉన్న ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు తనకి ఆనందం ఇచ్చినా ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు తనకి దుఃఖాన్ని ఇచ్చినా ప్రార్థన చేస్తున్నాడు, బలహీనత ఇచ్చినా ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలా ప్రార్థించడం వల్ల ఆయన గ్రోత్ ఎలా ఉన్నాయా? మాదియా, ఫారసీక, గ్రీకు దేశాలు ఎన్ని మారినా కూడా దానియేలు ఎలా ఉన్నాడంట? సో నీకు వచ్చే సిచ్యువేషన్ ఎలా ఉన్నా, అది సంతోషకరమైన, బాధకరమైన, ఘోరమైన అన్నా కూడా నువ్వు ప్రార్థించకుండా, మారకుండా, ఆపకుండా నువ్వు ప్రార్థిస్తానే ఉంటే ఎలా ఉంటావు? నీ ఆర్థిక సమస్యలు నిన్ను ఎదుర్కొన్నా, నీ కష్టాలు నిన్ను ఎదుర్కొన్నా, నీ కన్నిటిని నీకు అడ్డంగా ఉన్నా, నీ బలహీనతలు నీకు అడ్డంగా ఉన్నా, వీటన్నిటిని దాటి నువ్వేమవుతావు అంట? ఆత్మీయంగా